కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందంటే చాలా సీరియస్ ఉంటేనే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఓ మాట అంటే ఇక దాన్ని చేస్తాడు, కష్టమో నష్టమో. రటిగా హస్తినకు బీసీసీగా రిజర్వేషన్ల పోరాటం ఢిల్లీకి షిఫ్ట్. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దూకుడు. పాల్గొనున్న సీఎం రేవంత్ రాహుల్, రేపు రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు. నేడు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, టీ కాంగ్రెస్ నేతలు. హస్తినకు బీసీసీగా సో మంచో చెడో ఓ చర్చనైతే జరుగుతూ ఉంది. జరగని ఎక్కడ అది వస్తుందా సస్తుందా తర్వాత దాని మీద వేరే డిబేట్, కానీ ఓ లొల్లి అయితే జరుగుతుంది కదా, జరగని. కాళేశ్వరం న్యూసెన్స్ను తగ్గించాలి. కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలి. కీలక నేతలు చేజారకుండా ప్లాన్. అయినా గువ్వల అబ్రహాం బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు. పార్టీలో కుంపటి రేపుతున్న కాళేశ్వరం, వెంటాడుతున్న గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్, వరుస స్కామ్ల విచారణతో బీఆర్ఎస్ నేతల బెంబేలు. అందుకే పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న కీలక నాయకులు. రేపో మాపో బీజేపీలోకి ముఖ్య నాయకుల జంపు. దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన బీఆర్ఎస్ హైకమాండ్. స్కామ్ల ప్రచారంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా జాగ్రత్తలు. క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రణాళికలు. బీజేపీ కాంగ్రెస్ ప్రచారంపై ప్రత్యేక నజర్ పెట్టినట. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అది ఒక ముగిసిన అధ్యాయం. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం సరికాదని చెప్పి కమిషన్ల నివేదికలు చెల్లవు. రాజకీయ దురుద్దేశంతోనే కమిషన్నే చెల్లనప్పుడు కమిషన్ విచారణకు ఎందుకు హాజరైనవు? అది చెల్లని దానికోసం ఎందుకు పోయినావు? 2 పిఎల్లు కుంగితే మరమ్మతులు చేయలేరా? కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఉందా? డిపిఆర్ లేకుండా పనులు ఎట్లా స్టార్ట్ చేశారు? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పెట్టండి. సీఎం రేవంత్కు హరీష్ సవాల్ విసురుతా ఉన్నాడు. ఇక వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలి. వృద్ధులు వితంతులకు 4,000 చెల్లించాలి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాల్సిందే. ఆర్మూర్ మహాగర్జన సన్నాహక సభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ హైదరాబాద్ మహాగర్జన సక్సెస్ చేయాలని పిలుపునిచ్చిండట. ఆగస్టు 11 జరగబోతా ఉంది. ఇప్పుడు వికలాంగులకు వృద్ధులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో 20 నెలల ఇప్పటిదాకా దాని ముచ్చట్నే లేదు. ఇక పాత పింఛనే మళ్ళా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.